సేవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు లీజు పేరుతో 17 ప్రాంతాల్లో కట్టబెట్టిన అధికారులు. రాష్ట్రంలో 70 ప్రాంతాల్లో టెండర్లు. భాస్కర్ రెడ్డికి కీలక ప్రాంతాలు. వైసీపీ హయాంలో తతంగం. పేరుకే టెండర్లు. అధిక ధరకు కోట్ చేసిన వారికి బెదిరింపులు. ఒంగోలు ఆర్టీసీ డిపో ఆవరణంలో పనులు ప్రారంభించిన వైసీపీ నేత అడ్డుకున్న ప్రకాశం జిల్లా జనసేన నేత రియాజ్. సేవిరెడ్డి ఒక ప్రైవేటు మాల్కు 70 ప్రాంతాల్లో అవసరమైన స్థలాలను లీజు పద్ధతిలో ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. దీనికి గాను ఆర్టీసీ డిపోలో ఆస్తులపై కన్నేశారు. పార్టీ పెద్దలతో సంస్థ అధికారులపై ఒత్తిడి తెప్పించి అభివృద్ధి ఆదాయం పేరుతో రాష్ట్రంలో ఆర్టీసీ స్థలాలు లీజుకు టెండర్లు పిలిపించినట్టు తెలుస్తుంది. అయితే టెండర్లు వేసిన సంస్థలకు కూడా నయానో భయానో పక్కన తప్పించి మొత్తం 17 ప్రాంతాల్లో ఆర్టీసీ స్థలాలకు ఆయన దక్కించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు షెడ్యూల్కు 1 నెల ముందు ఆర్టీసీ ఆస్తుల లీజుపై సంబంధించి ఒక సంస్థ ప్రకటన చేసింది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని స్థలానికి మంచి గిరాకీ ఉంది. 20 కోట్లు విలువ చేసే సుమారు 40 సెంట్లు స్థలాన్ని 15 ఏళ్ల పాటు నెలకు 1,80,00,000 చెల్లించేలా అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఈ క్రమంలో సేవిరెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డి పేరుతో టెండర్లు దాఖలు చేశారు. ఆయన కన్నా 2 ఎక్కువ ధర కోట్ చేశారు. వారిలో ఒక మహిళా ప్రైవేట్ డాక్టర్ ఉన్నారు. సేవిరెడ్డి వారిద్దరిని బెదిరించి తప్పుకొనేలా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో నెల్లూరు ఆర్టీసీ ఉన్నత అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు సమాచారం. దీంతో 3వ వ్యక్తిగా ఉన్న మోహిత్ రెడ్డికి నెలకు 2,40,00,000 అద్దె చెల్లించేలా టెండర్ దక్కించుకుంది. ఆర్టీసీ డిపోలో పనులు ప్రారంభించిన సంస్థని అడ్డుకున్న ప్రకాశం జిల్లా జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్.